మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. విజయవంతంగా 69 ఏళ్లు పూర్తి చేసుకున్న చిరు 70వ పడిలోకి అడుగుపెట్టారు. 45 ఏళ్లకు పైగా సినిమా కెరీర్లో అనేక అవార్డులు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇండస్ట్రీలోనే మెగాస్టార్గా, బిగ్ బాస్గా ఎదిగారు. అయితే ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిరు జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి తెలుసుకుందాం. అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి చిరు చిరిగిన చొక్కాతోనే పెళ్లిపేటలెక్కారని మీకు తెలుసా? అవును, ఇది నిజం. ఆయన పెళ్లికి చిరు చిరిగిన చొక్కాతోనే వెళ్ళారట. మరి ఆయన అలా ఎందుకు వెళ్ళారంటే, చిరంజీవి పెళ్లి జరిగే రోజు ఆయన తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాలో నటిస్తున్నారు. పెళ్లి రోజు సైతం ఆయన షూటింగ్కి హాజరయ్యారు. తాతయ్య ప్రేమలీలలు సినిమాలో షూటింగ్ నుంచి నేరుగా పెళ్లి మండపానికి వెళ్ళారు. ఈ క్రమంలో డ్రెస్ మార్చుకునే సమయం లేకపోవడంతో మెగాస్టార్ అలాగే పెళ్లిపేటలు ఎక్కారట. అలా చిరిగిన చొక్కాతోనే చిరంజీవి పెళ్లిపేటలపై కూర్చున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారు ఎవరో చొక్కా చిరిగిందేని అన్నారట. దానికి రిప్లైగా చిరు, ఏం చొక్కా చిరిగితే తాళి కట్టనివరా అంటూ సరదాగా బదులిచ్చారట. దీంతో మండపంలో నవ్వులు పూసాయట. ఈ విషయాన్ని చిరు తానే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు సురేఖ సొంత సోదరి అవుతారు. అలాగే అల్లు అర్జున్, శిరీష్ సురేఖకు మేనల్లు అవుతారు. దీంతో అప్పటి నుంచి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య బంధం మరింత బలపడింది. కాగా ఇండస్ట్రీలో చిరు సురేఖ జంట ఆదర్శవంతులుగా పేరుంది. ఫ్యామిలీలో ఏ ఈవెంట్ జరిగినా చిరు తన భార్య సురేఖతో కలిసి వెళ్తుంటారు. కాగా చిరు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో ఇప్పటికే శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆయన విష్ చేశారు.